సిగ్నల్ ప్రాబ్లం వల్ల వేగం అయిపోయింది. మన మీటింగ్ 7:20 వరకు అవుతుందండి. అలాగే మేడం, అలాగే. ఓకే మేడం, ఓకే. సరే, కంటిన్యూ చేయనండి. కంటిన్యూ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం. అయితే మరి ఒక దైవిక మూలాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని, అలాగే మరి వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక వృత్తికి ఒక సాధనాన్ని అందించే ప్రక్రియగా కూడా మన థియోసఫీ చూస్తుందండి. సృజనాత్మకతకి ఒక పెద్ద పీట వేసింది అనమాట మన థియోసఫీ. ఈ సృజనాత్మకత అనేది ఒక దైవిక మూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఒక దైవిక మార్గాన్ని సూచిస్తుంది, అలాగే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఒక సాధనంగా పనికొస్తుందని చెప్పి మన థియోసఫీ చెప్పింది. ఆధ్యాత్మికత మరియు సృజనాత్మకత రెండు ఉన్నతమైన అవగాహన మరియు నమూనా తయారీకి, అంటే ఈ మోడల్ గా ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉండాలి. మన థియోసఫీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ కూడా కలిగి ఉండాలి. అంటే ఉన్నతమైన ఆలోచనలు, అలాగే మనం రోజు చేసే కార్యక్రమాలు పనుల్లో కూడా ఒక నాణ్యమైనవిగా, ఎంతో నైపుణ్యం కలిగినటువంటివిగా పరిగణిస్తారనమాట. అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఒకే నాణ్యానికి కింద మనం చెప్పుకున్నట్టుగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుస ఉంటది, అలాగే ఒకవైపు ఆధ్యాత్మికత ఉంటే ఆ నాణ్యానికి ఇంకో పక్కన ఎప్పుడు కూడా ఈ యొక్క క్రియేటివిటీ అనేది ఉంటది అనమాట, సృజనాత్మకత అనేది ఉంటది. ఇది ఎక్కువగా మరి ఈ యొక్క డివైన్ పవర్ తో కనెక్ట్ అయి ఉంటదండి. ఆ దైవశక్తిని చేరడానికి మార్గంగా మరియు ఒక ప్రక్రియగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మరి ఆత్మ యొక్క వ్యక్తీకరణ, అంటే ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా ఒకే విధంగా ఉంటారనమాట అండి. అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పంటారు, అలాగే వర్డ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. అంటే మన యొక్క ముఖం చూసి, ఫేస్ చూసి మన యొక్క మనసుని జడ్జి చేయొచ్చు. అలాగే మన నోట్లోంచి ఫస్ట్ వచ్చే వర్డ్ బట్టి మన యొక్క ఆత్మ వ్యక్తీకరణను కూడా మనం కనుక్కోవచ్చు అని చెప్పి విద్వాంసులు చెప్పారు. అంటే ఆత్మ యొక్క వికాసం అనేది అందరి మనుషుల్లో ఒకలాగా ఉండదు అనమాట. అంటే అది మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఉన్నతమైన ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే మరి ఆత్మ వికాసం చెందుతూ ఉన్నవారు కొంతమంది ఉంటారు, ఇంకా ఆత్మ వికాసం చెందని వ్యక్తులు కూడా ఈ సమాజంలో చాలా మంది ఉంటుంటారు. అందుకనే అందరి యొక్క మనస్సు, అందరి యొక్క మైండ్ ఒకే విధంగా ఉంటది అనమాట. అది ఈ యొక్క ఆత్మ యొక్క వ్యక్తీకరణ బట్టి ఆ వ్యక్తి యొక్క సృజన శక్తి బయటకు వస్తుంది అనమాట. అంటే నేను చెప్పాను కదా ఇందాక, మనం ఫస్ట్ వర్డ్ ఏదైతే మాట్లాడామో అది మన యొక్క ఆత్మ యొక్క వ్యక్తీకరణ. అలాగే మరి స్వస్థత మరియు ప్రేరణకు మూలం. ఇది ఏంటంటే ఇన్స్పైర్ చేస్తుంది. సృజన శక్తి అనేది ఒక మనిషి నుంచి ఆ ఇన్స్పిరేషన్, ఆ పవర్ అనేది ఈ సమాజంలో ఉన్న అందరు వ్యక్తులు కూడా అది తీసుకుంటారండి. అందరూ పంచుకుంటారు, అది అందరూ షేర్ చేసుకుంటారు. ఆ యొక్క వ్యక్తీకరణ అందరూ కూడా దాన్ని పంచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే మనకి స్వస్థత అంటే ఆరోగ్యాన్ని చేకూర్చడంలో, అలాగే మనకి ప్రేరణగా కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి వాళ్ళని ఫాలో అయిన ఎందరో వ్యక్తులు మనం కూడా అలాగే ఉండాలి, ఆ గురువు గారి లాగే ఉండాలి, లేకపోతే ఆ విద్వాంసుల్లా ఉండాలి, పలానా జగద్గురు వేదవ్యాసుల్లా ఉండాలి అని మనం కూడా అనుకోవడానికి, మనం అలాగే ఒక రమణ మహర్షిలా ఉండాలి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉన్నది అనమాట అండి. మనం మరి ఆధ్యాత్మికత అంటే ఏమనుకున్నాం అంటే ఒక ఉన్నతమైన అవగాహన, అది ఒక నిరంతరమైన ప్రవాహం లాంటిది అనమాట. సృజనాత్మకత అనేది ఒక పవిత్ర చక్రం అనమాట అండి, అది చక్రం లాంటిది. అయితే మన మానవుల్లోని మనకి 7 చక్రాలు ఉన్నాయని తెలుసు. అలాగే ఈ యొక్క సృజనాత్మకత అనేది ఎప్పుడు కూడా స్వాదిష్టాన చక్రంతో కలిసి ఉంటుంది అనమాట అండి. అంటే స్వాదిష్టానంతో ముడిపడి ఉంటది. ఇది సృజనాత్మక ఒక స్థానంగా పరిగణించవచ్చు. అలాగే మరియు జీవిత అనుభవాలు, అంటే మన జీవితంలో సేకరించిన, అలాగే మనం పొందిన అనుభవాలన్నీ కూడా ఈ యొక్క మరి స్వాదిష్టాన చక్రంలో పొందుపరచబడుతుంది అనమాట అండి. అలాగే సృజనాత్మకత అనేది మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, కొత్త ఆలోచనలు, అలాగే పరిష్కారాలు, లేదా కొత్త వస్తువుల్ని మనం ఆవిష్కరించడం అనమాట.
అంటే ఇప్పుడు మానవుడు ఏం చేశాడంటే ఈ నేచర్ ప్రకృతిని పక్కన పెట్టి మనం టెక్నాలజికల్ గా అంటే టెక్నాలజీ పెంచుకుంటూ పోతున్నాం అండి. రోజు రోజుకి మనం టెక్నాలజీని పెంచుకెళ్ళిపోతున్నాం. ఆ టెక్నాలజీని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విశ్వంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రకృతి అంతా కూడా రోజు రోజుకి కనుమరుగైపోతుంది. అది మనం దాన్ని ఆ వాస్తవ రూపాల్లోకి తీసుకురావాలని మన సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. అంటే పూర్వ మానవుడు అంటే ఆది మానవులందరూ కూడా పూర్వ మానవులందరూ కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉండేవారు. వాళ్ళ యొక్క ఆహారం కానీ కట్టుబాట్లు అలాగే వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా ఆహారం అన్ని కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉండేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ ప్రకృతిని అంతా కూడా పక్కకు పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ మనం ఆండ్రాయిడ్ కొనుక్కున్నాం, ఎల్ఈడి టీవీ కొనుక్కున్నాం, అలాగే మరి రాకెట్ ప్రయోగాలు నేర్చుకున్నాం. అలాగే ప్రతి దేశం కూడా యుద్ధ భయంతో మిసైల్స్ ని అలాగే న్యూక్లియర్ పవర్ ని న్యూక్లియర్ బాంబ్స్ ని మనం అందరం కూడా స్టోర్ చేసుకోవడం మొదలెట్టాం. అయితే దాని వల్ల ఏమవుతుందంటే మానవుల్లోని తనలోని మానసికంగా కూడా మార్పు వస్తుంది అనమాట. ఒక భయం అనే దాంట్లో మానవుడు బతుకుతున్నాడు. అలాగే ఈ సృజనాత్మకత అనేది పక్కన పెడుతున్నాడు. పక్కన పెట్టి ఏంటంటే మనం ఈ నేచురల్ గా ఉన్న ప్రకృతిని అంతా కూడా మనం దూరం చేసుకుంటున్నాం అనమాట అండి. అలాగే మరి ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు వచ్చిన తర్వాత అన్ని పొల్యూషన్ అయిపోయింది అన్ని రంగాలు. ఎలాగంటే మనకి భగవంతుడు పంచభూతాలు ప్రసాదించాడు. అంటే గాలి, నీరు, నిప్పు. అయితే గాలి పొల్యూట్ అయిపోయింది. అలాగే మరి వాటర్ జలం అనేది ఏంటంటే నీరు ప్రతి చోట కూడా పొల్యూట్ అయిపోయింది. మనం చూస్తున్నాం అండి ఇప్పుడు మనం ఊహించకుండా సునామీలు వస్తున్నాయి, అనేకమైన తుఫాన్లు వస్తున్నాయి. అలాగే సముద్రం యొక్క లెవెల్స్ పెరిగిపోయి అవన్నీ కూడా ఊర్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఎందుకు అలా వస్తుందంటే పూర్వం అవన్నీ కూడా హిమాలయాస్ లో ఒక మంచు రూపంలో ఉండడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా ఘనీభవం అయిన అంటే సాలిడ్ స్టేట్ లో ఉండడం వల్ల సముద్రంలోని వాటర్ చాలా అప్పుడు తక్కువగా ఉండేది. అంటే అనేకమైన మంచుగడ్డలన్నీ కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సముద్రం యొక్క లెవెల్స్ కూడా పెరిగిపోతున్నాయి అనమాట అండి. అందుకనే ఈ యొక్క మరి వాతావరణం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయి మరి ఈ గాలి నీరు వల్ల ఏంటంటే మనకి గాలి కంటికి కనిపించదండి, కానీ గాలి యొక్క శక్తి ఏంటంటే అది ఒక పెద్ద పెద్ద వస్తువుల్ని అంటే పెద్ద పెద్ద చెట్లని అవలేలుగా బయటికి పెకలించగలదు. అలాగే పర్వతాలను కూడా పెద్ద పెద్ద కొండరాళ్లను కూడా అది పడేయగలదు అనమాట అండి. కానీ అది కంటికి కనిపించదు. దాని శక్తి చూసారా, అలా కంటికి కనిపించకపోయినా దాని శక్తి ఉంటుంది. అలాగే మరి మన ప్రాణం కూడా ఆ కంటికి కనిపించని గాలిలోనే మన ప్రాణం కూడా ఉంది. ఎందుకంటే మన ప్రాణవాయువు అంతా గాలిలోనే ఉంటుంది. మనం ఒక 5 నిమిషాలు గాలి పీల్చకుండా ఉంటే మనం మరణిస్తాం. అంటే మనకు కనిపించే మానవుని యొక్క ప్రాణం కనిపించని గాలిలో ప్రాణవాయువులో ఉందన్నమాట అండి. అలాగే మరి అగ్ని పొల్యూట్ అయిపోయింది, అలాగే భూమి పొల్యూట్ అయిపోయింది, ఆఖరికి అంతరిక్షం కూడా పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ అనేకమైన రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నో శాటిలైట్స్ తిరుగుతున్నాయి. ఆ ఆర్బిట్ లో మన భూమి చుట్టూ కొన్ని వందల వేల అంటే 2000 శాటిలైట్స్ తిరుగుతున్నాయంటండి. అంటే మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. మన సెల్ ఫోన్ పని చేయాలంటే శాటిలైట్ ఉండాలి. అలాగే భూగర్భంలో ఎంత మెటల్స్ ఉన్నాయంటే తెలుసుకోవాలంటే దానికి ఒక శాటిలైట్ కావాలి. అలాగే షిప్స్ నడవాలన్నా ఫ్లైట్స్ నడవాలన్నా దాన్ని రకరకాల మనం శాటిలైట్స్ ని వినియోగించుకొని దాని ద్వారా వాటి యొక్క మార్గాలన్నీ కూడా కనుక్కుంటున్నాం అనమాట అండి. అలాగే మరి సృజనాత్మకత ఉంటే నిజమే కొత్త దాన్ని మనం సృష్టిస్తాం, రూపొందిస్తున్నాం అండి. కొత్త పద్ధతులు లేదా పరికరాలని తయారు చేయడం. అలాగే మనం రైల్వేస్ అంటే సృజనాత్మకత మనకి రైల్వేస్ లో కనబడుతుంది. ఇది వరకు ఒక రైల్వే లైన్ అయ్యాలంటే ఎంతో మంది కూలీలు రాత్రి పగలు పనిచేస్తే ఒక వర్క్ అయ్యేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఆ రైల్స్ ని ఎక్కడో బిగించి వాటిని తీసుకొచ్చి మిషన్స్ లో తీసుకొచ్చి కొన్ని అవర్స్ లో మనకి ఆ లైన్స్ వేసేస్తున్నారండి. అలాగే బ్రిడ్జిలు కట్టడం కూడా అంతే. ఆ సిమెంట్ తో 21 రోజులు ఒక్కొక్క పిల్లరు క్యూరింగ్ చేసి అప్పుడు కట్టేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ సిమెంట్ పిల్లర్స్ కాలమ్స్ అన్ని కూడా ఎక్కడో తయారు చేస్తున్నారు, వాటిని ట్రాన్స్పోర్ట్ లో తీసుకొచ్చి ఇక్కడ చాలా ఈజీగా అమరుస్తున్నారు అనమాట. అంటే మనం వర్క్ లో కూడా ఈ సృజనాత్మకతను ఎప్పుడైతే అప్లై చేసామో చాలా ఈజీగా వర్క్స్ అయిపోతున్నాయి అనమాట అండి. అలాగే విభిన్న ఆలోచనలు, సృజనాత్మకతలో ఆలోచన అంటే విభిన్న ఆలోచనలు కొత్త మార్గాల్లో మనం కలపడం అనమాట, ఆలోచించడం అనమాట అండి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నాం. ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ వైపు
అలాగే నానో టెక్నాలజీ వైపు నడుస్తుంది అనమాట. అంటే ప్రపంచం అంతా ఒకే రీతిగా ఉండాలి, ప్రపంచంలో అందరూ ఒకే టెక్నాలజీని ఉపయోగించాలి. అదే ఏంటి, వ్యవసాయ పరంగా, అలాగే సైంటిఫిక్ గా, వైద్య పరంగా, విద్య పరంగా అందరూ. పూర్వం మనం బుక్స్ ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే నోట్ బుక్స్ లేకుండా, ఆ పెన్ పెన్సిల్ అవసరం లేకుండా మనందరం కూడా ట్యాబ్స్ ఉపయోగించి, అలాగే మరి ఆ ల్యాప్టాప్స్ ఉపయోగించి మనందరం కూడా విద్యను అభ్యసిస్తున్నాం. అంటే మనకి అంత ఒక గ్లోబలైజేషన్ వచ్చిందండి, ప్రపంచం అంతా ఒకే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. కానీ మరి ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొలది మానవుల్లోని సృజన శక్తి తగ్గిపోయింది. నాళ్ళు ఎంత అంటే వెంటనే మనం క్యాలిక్యులేటర్ తీస్తున్నామండి. పూర్వం మరి చెప్తారు మన పెద్దలు విద్వాంసులు ఏంటంటే 4 వేదాలు కూడా మానవుని యొక్క మైండ్ లోనే ఉండేవి. అతను అంటే ఈ వేదం అనేది శబ్దపరంగా ఉంటుందన్నమాట. అంటే రాతపూర్వకంగా ఉండకుండా ఆ 4 వేదాలు ప్రతి ఈ ఒక విద్వాంసుడి ఒక మైండ్ లోనే ఉండేవారు అనమాట అండి. 4 వేదాలు అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పడం జరిగేది, శబ్దం ద్వారా చెప్పుకోవడం జరిగేది. ఈ విధంగా మరి ఆ సృజన శక్తి తగ్గిపోతుంది, మానవునికి నేచురల్ గా ఉన్న సృజన శక్తి తగ్గిపోయి అట్లన్నిటిని మనం హార్డ్ డిస్క్స్ లోని, అలాగే మనం పెన్ డ్రైవ్స్ లోని, ఆ కంప్యూటర్స్ లోని మనం ఫీడ్ చేస్తున్నాం అనమాట అండి. అలాగే గూగుల్లో ఫీడ్ చేస్తున్నాం. అంతేగాని మనం ఎవరో కూడా మన మైండ్ లో మనం నింపుకోవట్లే, మన మైండ్ మోయలేకపోతుంది, ఆ యొక్క నాలెడ్జ్ ని మనం ఎవరో కూడా పట్టుకోలేకపోతున్నాం. అలా వీక్ మైండ్ అయిపోతుంది అనమాట అండి. మనం టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడడం వల్ల మన నేచురల్ శక్తులు తగ్గిపోతున్నాయి మానవుల్లో ఉన్న. మరి మన థర్డ్ గోల్లో చెప్పిన మరి ఆ మానవాతీంద్రియ శక్తులు కొన్ని ఉంటాయని చెప్పాను అన్నారు, బ్లావస్కి కూడా చెప్పారు. అది ప్రతి మానవుల్లో కూడా మనకి ఇన్విజిబుల్ గా మనలో దాగి ఉంటాయి, కానీ వాటిని మనం బయట తీయడం అవ్వట్లేదు. ఎందుకంటే మనందరం కూడా టెక్నాలజీ మీద ఆధారపడిపోతున్నాం. టెక్నాలజీ మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో అవన్నీ శక్తులు మనలోని అవి సమస్య పోతున్నాయి అనమాట రోజు రోజుకి. అలాగే సమస్యల పరిష్కారం, ఇది సమస్యలకు కొత్త మరియు అసలైన పరిష్కారాలు కనుగొనడంలో సహాయపడుతుంది. ఆ మెయిన్ ఏంటంటే నానో టెక్నాలజీ. ఇప్పుడు చిప్ టెక్నాలజీ వచ్చేస్తుంది అనమాట అండి. మన యొక్క కార్ మీద ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్యారేజ్ డోర్ తెరవాలంటే ఆ చిప్ ని మన చేతిలో అని ఇంప్లాంట్ చేస్తున్నారు. ఆ చిప్ ని ఎప్పుడైతే ఇలా చూపించామో ఆ గేట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అలాగే మరి మన యొక్క లాకర్స్ ఓపెన్ అవ్వాలన్నా, అలాగే డోర్లు ఓపెన్ అవ్వాలన్నా ఇలా ఫింగర్ ప్రింట్ వేస్తే అక్కడ ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట అండి. అలాగే ఈ నానో చిప్ ఉపయోగించడం వల్ల, నానో టెక్నాలజీ వల్ల అనేక రకమైన రిమోట్స్, సెన్సార్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. అలాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని వచ్చింది అనమాట అండి. వైద్య రంగంలో డాక్టర్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఆపరేషన్స్ చేయకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాగే మరి సృజనాత్మక అనేది ఒక వ్యక్తికి మరియు సమాజానికి చాలా ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే ఇది ఆవిష్కరణలకు, అలాగే మెరుగైన ప్రక్రియలకు మరియు పోటీ ప్రయోజనాలకు దారితీస్తుంది. అంటే ఎంతైతే ఈ క్రియేటివిటీ అనేది మనకి లాభం ఉందో దాన్ని మనం నియంత్రించి కూడా ఉపయోగించుకోవాలన్నమాట అండి. దాన్ని ఎక్స్టెన్సివ్ గా ఉపయోగించడం వల్ల కూడా మనకి కొన్ని నష్టాలు కనబడుతున్నాయి. అలాగా మరి మనం ఈ యొక్క సృజనాత్మకత గురించి చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా చివరిగా ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అవి కూడా మనం చెప్పుకొని ఈ రోజు సబ్జెక్ట్ ని మనం క్లాస్ ని కంప్లీట్ చేద్దాం. అలాగే ఒక ఆశ్రమంలోని ఒక ఆశ్రమం ఉందటండి, గురువు గారు. ఆ ఆశ్రమంలో బోల్డ్ మంది విద్యార్థులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉంటే ఆ రోజు గురువు గారు ఏంటంటే శివ పూజ చేసేవారు అనమాట. శివ పూజ చేస్తుంటే ఏమైందంటే ఆ శివ పూజ జరిగిన తర్వాత ఆ ప్రసాదాలు వండి తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టేవారు, వీళ్ళు శివుడి దగ్గర పెట్టేవాళ్ళు. పెడితే అందులో ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆ గురువు గారిని అడుగుతాడు, గురువు గారు మరి మనం రోజు మనకి నచ్చిన ప్రసాదాలు లాంటివన్నీ వండి భగవంతుడికి పెడుతున్నాం కదండి, మరి భగవంతుడికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదాల యొక్క భౌతిక స్థితిలో ఏ విధమైన మార్పు రావట్లేదు, మనం ఇది శివుడికి అర్పించి మనం శివార్పణం అని చెప్పి మనమే కదండి తింటున్నాం, మరి దానిలో అంతర్గతంగా అర్థం ఏంటి అని అడుగుతాడండి. అడిగితే అప్పుడు ఆ యొక్క గురువు గారు ఏమంటారంటే, మీకు నేను మొన్న చెప్పిన పాఠం ఉంది కదా, ఆ పాఠంలోని ఆ శ్లోకాలు చెప్పాను నేను, ఆ పుస్తకం పట్టురమ్మని చెప్పండి. సరే అని ఆ పుస్తకం పట్టుకొని వస్తాడు ఆ శిష్యుడు. పట్టుకొస్తే అందులో ఒక 4 శ్లోకాలు చదివి నాకు నువ్వు అర్థం చేసుకొని నీకు అర్థమైంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తారు. చెప్తే సరే అని ఆ 4 శ్లోకాలు చదువుతాడు. చదివి అర్థం చేసుకొని గురువు గారికి చక్కగా విశదీకరిస్తాడు.
అయితే మరి ఈ 4 శ్లోకాలు నువ్వు చదివిస్తావు కదా, ఈ 4 శ్లోకాలు నీకు వచ్చేసినట్టేనా అంటే నాకు వచ్చేసాయండి. బాగా అర్థమయ్యా అంటే బాగా అర్థమయ్యాయి. అయితే మరి ఈ పాటల్లోంచి ఈ 4 శ్లోకాలు తీసేద్దామా అని అడుగుతాడు. అంటే మరి అది ఎలా కుదురుతుందండి, అలా ఎలా తీసేస్తాం? మనం నేర్చుకుంటాం కానీ అది అలా ఉంటది కదా, అది అక్కడే ఉంటది. మనం మళ్ళీ ఇంకొక లెసన్కి వెళ్తాం, ఇంకో లెసన్కి వెళ్తాం అనండి. అప్పుడు గురువుగారు చెప్తారు, ఇది కూడా అంతే. మనం ప్రసాదం అనేది శివ పూజ అంతా చేసి అది శివార్పణం చేస్తాం, శివుడికి అర్పిస్తాం. అది అక్కడే ఉంటది. కానీ ఆ భావన, ఆ సువాసన, ఆ భావన, ఆ ప్రసాదాలు వండిన అది ముందు మనకి ఆహార పదార్థంగా ఉంటుంది. మీరు శివుడికి అర్పించక ముందు దాన్ని మనం ఆహార పదార్థం అని రకరకాల పేర్లతో పిలుస్తాం. కానీ ఆ పదార్థాలన్నీ కూడా శివార్పణం జరిగిన తర్వాత దాన్ని ప్రసాదం అని చెప్పి అంటాం. అలాగే ఆ ప్రసాదానికి ఒక ఒక డివైన్ పవర్ ఉంటుంది. అలాగే దానికి ఒక టేస్ట్ వస్తుంది. అది అమృతాహారంతో సమానం అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మీకు అక్కడ ప్రసాదంలో ఇదేవి తేడా రాదు. నువ్వు బుక్లో చదివితే అక్కడ ఏమన్నా తరిగిందా? ఆ పుస్తకంలో ఆ వాక్యాలు ఏమైనా తగ్గిపోయా? మనం తీయగలమా? తీయలేం కదా. అది అలాగే ఉంది, నీకు అర్థమైంది. అలాగే ఇక్కడ కూడా ఈ మనకి నచ్చిన పదార్థాలే అవ్వచ్చు, కానీ అవన్నీ కూడా శివుడికి మనం అర్పిస్తున్నాం. అలాగే కృష్ణుడికి అర్పిస్తారు కొంతమంది రాముడికి అర్పిస్తారు. అయితే ఆ భావన అనేది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. అలాగే ఆ వండిన పదార్థాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క ఈ మంత్రోచ్చరణ, ఈ బీజాక్షరాలు ఇవన్నీ కూడా అందులోకి చేరడం వల్ల దానికి ఒక రుచి, అలాగే ఒక దైవశక్తి అనేది అందులోకి ప్రవేశిస్తుంది. అది అప్పుడు ఒక అమృత ఆహారంగా మారుతుందని చెప్పి శిష్యుడికి చెప్తారు అనమాట అండి. ఈ విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, అది కూడా మనం చెప్పుకొని కంప్లీట్ చేసేద్దాం. అయితే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉన్నదంట. ఆ అమ్మాయి ఏంటంటే తనకి అందరితో ఎవరితో కూడా రిలేషన్స్ సరిగ్గా ఉండట్లేదు అనమాట అండి. ఆవిడకి అందరితో బంధువులతోని, ఆ దగ్గర వాళ్ళతోని, తల్లిదండ్రులు అందరితోని కూడా ఆవిడకి ఆ బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి. అవి సరిగ్గా ఉండట్లే. అప్పుడు ఆ ఊరికి ఒక గురువు గారు వస్తే ఆ గురువు గారికి ఆవిడ చెప్పడం జరిగింది. గురువు గారు ఇలాగా నేను ఎవరితోనే సరిగ్గా ఉండలేకపోతున్నానండి, ఆ సంబంధాలు ఏవి కొనసాగట్లేదు అని చెప్పి అంటది. అప్పుడు ఆ గురువు గారికి వెంటనే అర్థం అవుతుంది అనమాట. ఈ అమ్మాయి మనస్తత్వం అర్థమై ఓ పని చేయమ్మా అంటాడు. ఏంటంటే వాళ్ళ శిష్యుని పంపించి లోపలికి వెళ్ళి ఒక రాయి రప్పిస్తాడు అనమాట అండి. ఈ రాయ 1000 సంవత్సరాల క్రితంది రాయ. ఇది చాలా గట్టిగా ఉంటది, ఇది అన్బ్రేకబుల్, దీన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు అని చెప్పి ఈ రాయి నీ దగ్గర ఒక 4 రోజుల పాటు ఉంచు. 4 రోజుల పాటు ఉంచిన తర్వాత నేను మీ ఇంటి వైపు వస్తాను, అటువైపు వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఆ రాయి నాకు ఇచ్చేద్దు కానీ అని చెప్పంట. సరే అండి గురువు గారు అని చెప్పి ఆ అమ్మాయి ఆయనకి గురువు గారికి నమస్కరించి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి పడుకుంటున్నప్పుడు ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే, మరి గురువుగారు ఇలా చెప్పారు, అన్బ్రేకబుల్ స్టోన్ అన్నారు, అసలు అది ఎందుకు బ్రేక్ అవ్వదు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఓ పెద్ద రాయి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టడం మొదలెడుతుందండి. అయితే అది పగలదు. అయితే మళ్ళీ ఏం చేస్తుంది, ఓ పెద్ద సుత్తి తీసుకొచ్చి ఆ సుత్తితో కొడుతుంది, అయినా కూడా పగలదు. ఇంట్లో ఉన్న రోకలు తీసుకొచ్చి అది రోల్లో పెట్టి ఆ రాయిని ఆ రోకలతో కొట్టడం మొదలెడుతుంది. అలా ఎంతసేపు కొట్టినా కూడా అది పగలదు. అలా అంతా ఒక రోజు అయిపోతుంది. మర్నాడు ఇదే ప్రయత్నం. ఆవిడకి ఆ అమ్మాయికి ఆ టైం ఉన్నప్పుడల్లా వచ్చి ఆ రాయిని అలాగే పదే సార్లు కొడుతుంది అనమాట అండి. అయినా పగల్లే. అలాగా 2వ రోజు అయింది, 3వ రోజు అయింది. ఇంకా గురువు గారు 4వ రోజున వస్తారన్నారు. అయితే 4వ రోజు అవుతుంది. ఆవిడ ఏం చేసిందంటే ఇంకో పెద్ద గుణపంలాంటి తీసుకొచ్చి దాంతో కొడితే అది కరెక్ట్ గా ఆ మధ్యాహ్నానికల్లా 2 ముక్కలు అయిపోయింది. ఆ రాయి పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత అలాగా ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. సాయంత్రం అయింది. ఆ గురువు గారు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆయన వస్తారనమాట అండి. వచ్చి ఈ అమ్మాయిని బయటికి పిలిచి, అమ్మ మరి నీకు ఒక రాయి ఇచ్చాను కదా, ఆ రాయి ఏం చేసావు అని చెప్పి అని అడిగితే ఆ అమ్మాయి ఏమంటదంటే గబగబా లోపలికి వెళ్ళి లోపల నుంచి ఆ రాయి పట్టుకొస్తుంది. ఆ గురువు గారు మీరు అన్బ్రేకబుల్ అన్నారు కదండి, నాకు డౌట్ వచ్చింది, అది ఎందుకు బ్రేక్ అవ్వదని చెప్పేసి నేను దాన్ని కొట్టగా చివరికి 2 ముక్కలు అయిపోయిందండి. అమ్మా అక్కడే ఆగు, నువ్వు మానవ సంబంధాలను కూడా, అంటే నీతో దగ్గరగా ఉన్న మనుషులందరినీ కూడా నువ్వు అలాగే చేస్తున్నావు. నువ్వు అలా అంటే ఆ బంధాలు తెగిపోయే వరకు వాళ్ళ హరాస్మెంట్ పెడుతున్నావు నువ్వు. అందుకని నీ యొక్క
బుద్ధిని మార్చుకోవాలి. అంతేగాని ఈ సమాజంలో మానవ సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. మనిషికి మనిషికి మధ్యలో ఉన్న ఈ బంధాలు అనుబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి తెగే వరకు లాక్కూడదని చెప్పి ఆ గురువు గారు చెప్తారనమాట అండి. అంటే చూసారా, ఆ అమ్మాయి ఎప్పుడైతే అన్బ్రేకబుల్ అని చెప్పగానే అంటే ఇది పగలదు అంటే అది ఎందుకు పగలదని మొదలెట్టిందండి. అలాగే మనకి సమాజంలో అందరితోని చాలా రిలేషన్స్ ఉంటాయి. మన తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంటి పక్కోళ్ళు ఇంటి నైబర్స్ అందరితో ఉంటాయి సంబంధాలు. ఆ సంబంధాలు తెగే వరకు మనం లాక్కూడదు అనమాట అండి. లాగితే ఏమవుతుందంటే ఈ విధంగా ఆ స్టోన్ పగిలిపోయినట్టే మరి మన యొక్క బంధాలు కూడా అనుబంధాలు అన్నీ కూడా తెగిపోతాయి అనమాట అండి. అందుకని మరి మరి చివరిసారిగా మనం చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మన థియోసాఫీ దృష్టిలో మరి సృజనాత్మకతకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాగే దాన్ని కొత్తగా ఆలోచించడం, దాన్ని వినియోగించుకోవడం, ఉపయోగించుకోవడం మొదలైన విషయాలన్నీ చేయాలి. దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలాగే సృజనాత్మకతని కేవలం కళాత్మకంగానే తీసుకోవడం కాదు అని చెప్పి మన థియోసాఫీ చెప్పింది అనమాట అండి. అలాగే మరి నేను చెప్పింది మరి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ఫెడరేషన్ అందరికీ కూడా లక్ష్మి గారికి, అలాగే ఆనంద్ కుమార్ గారికి, రఘుమారావు గారికి, రామచంద్ర అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడితో నా క్లాసుని పూర్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ ఇందాకలా సిగ్నల్ ప్రాబ్లం వల్ల వేగం అయిపోయిందండి. మీటింగు 7:20 వరకు ఉంటుంది. అందుకని ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి ఆయన అదే చెప్పినట్టుగా. మేడం. గోపాల్